నమస్తే అండి. నా పేరు ధనలక్ష్మి. నేను ప్రస్తుతం లేక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆరోగ్యం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ఆరోగ్యమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళది, మన కుటుంబ సభ్యులది, మన స్టాఫ్ది, అందరి ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ వాళ్ళు హెర్బల్ టీ గురించి చెప్తే నేను ఒక వాట్సాప్ మెసేజ్లో చూశాను. దాని గురించి నేను తెలుసుకొని గత 15 రోజుల నుంచి నేను వాడుతున్నాను. ఇదే విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ హెర్బల్ టీ ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్దామని నేను మీ ముందుకు వచ్చాను. దీనికి కావాల్సిన పదార్థాలు 1/2 కప్పు వాము, 5 పసుపు కొమ్ములు, 1/2 కప్పు మిరియాలు, 1/2 కప్పు ఇలాచి, 1/2 కప్పు దాల్చిన చెక్క, కావలసినన్ని తులసి ఆకులు, 1 కప్పు నిండా సొంటి 1/2 కప్పు లవంగాలు, కావలసినంత బెల్లం, 1 నిమ్మకాయ, అల్లం. వీటిల్లో ముఖ్యంగా మనము అల్లము, నిమ్మకాయ, తులసి ఆకులు, బెల్లం ఈ 4 పక్కన పెడితే ఈ మిగతా పదార్థాలు 7 పదార్థాలు వాము, పసుపు కొమ్ములు, మిరియాలు, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, సొంటి ఇవన్నీ కలుపుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. ఈ పొడి ఎక్కడైనా పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పొడిని 1 లీటర్ వాటర్ తీసుకుంటే ఈ 1 లీటర్ వాటర్లో 1 టీ స్పూన్, మామూలుగా మనం చాయ్ చెంచా అంటాం కదా, ఆ టీ స్పూన్ నిండా లీటర్ వాటర్లో వేసి ఒక 20 మినిట్స్ మరిగించాలి. 20 మినిట్స్ మరిగించేటప్పుడే కావలసినంత బెల్లం, ఇది చాలా ఘాటుగా ఉంటుంది, అన్ని స్పైసెస్ కాబట్టి కావలసినంత బెల్లంని తీసుకోవాలి. ఆ బెల్లంతో పాటు అల్లం ముక్కని తురిమి వేసుకోవాలి. దంచి కచ్చపిచ్చ దంచి కానీ లేదంటే గీరే దాంతో గీరి కానీ ఈ అల్లం ముక్కను వేసుకోవాలి. దాంతోపాటు ఇంకొక 10 మినిట్స్ 5 మినిట్స్ అయితే దించుతామన్నప్పుడు ఈ తులసి ఆకులు వేసుకోవాలి. ఇదంతా ముందుగా ఈ పొడి చేసిన ఈ 7 ఉన్నాయో 7 ఉన్నాయి కదా, వాటి పొడి చేసింది ఈ విధంగా తయారవుతుంది. ఈ పసుపు కలర్లో తయారవుతుంది, ఎందుకంటే దీంట్లో పసుపు కొమ్ములు వేస్తాం కాబట్టి. ఈ విధంగా లీటర్ వాటర్లో 1 నిండు టీ స్పూన్తో పాటు ఈ పొడిని వేసుకొని మరిగించుకోవాలి. దాంట్లో బెల్లము, అల్లము, తులసి ఆకులు వేసుకోవాలి. దీని తర్వాత దాంట్లో తాగేటప్పుడు నిమ్మరసం 4-5 చుక్కలు వేసుకొని తాగాలి. ఈ హెర్బల్ టీ వల్ల మనకు తలనొప్పి, జలుబు, దగ్గు, సైనస్ ప్రాబ్లం, గొంతు నొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ పోయే అవకాశం 100% ఉంటాయి. ఇది రోజుకు కనీసం 4 నుండి 5 సార్లు తాగితే చాలా మంచిది. మనకు ఎలాంటి జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవి రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తాగి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ నమస్తే.